గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్వల్లి జిల్లా మొదాసా పట్టణ సమీపంలో ఒక అంబులెన్స్లో ఈ యొక్క మంటలు చెలరేగి నవజాత శిశువు డాక్టర్ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అప్పుడే పుట్టిన పసికందు అనారోగ్యంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మొదసా నుంచి అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కానీ ఈ క్రమంలో తెల్లవారుజామున 1 గంట సమయంలో మొదసా ధన్సురా రహదారి పైన అంబులెన్స్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ వెనక భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని నెమ్మది చేశాడు. ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్, పసికందు, బంధువులు గాయాలతో బయటపడ్డారు. వెనక భాగంలో ఉన్నటువంటి నలుగురు మంటలు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పసికందుతో పాటు ఆ చిన్నారి తండ్రి, డాక్టర్, నర్సు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అక్కడ తీవ్ర విషాదంగా మారింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే పూర్తిగా జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. అక్కడ తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. ఇక ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రాణాలు కాపాడవలసినటువంటి వాహనమే ప్రాణాలు తీస్తున్నటువంటి దుస్థితి ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నాం. ఇదే ప్రమాదానికి కారణమైనటువంటి సందర్భం. అక్కడ విపరీతంగా అగ్ని ప్రమాదం, అగ్నితో కాలిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఊహించినటువంటి విధంగా వచ్చినటువంటి ఆ మంటలు వెనక భాగం నుంచి మొదలై మొత్తం కూడా వ్యాపించి ఆ యొక్క వాహనం దగ్ధమైనటువంటి పరిస్థితి. పెట్రోల్ బంక్ నుంచి అలా వెళ్తున్నటువంటి సందర్భంలో అంబులెన్స్ వెనక భాగంలో ఊహించిన విధంగా మంటలు అక్కడ వెంటనే గ్రహించినటువంటి డ్రైవర్ చూడండి, అంత ఫాస్ట్గా వస్తున్నా కూడా అక్కడ ఒక పాయింట్ వద్ద దాన్ని గ్రహించి వెంటనే ఆపేశాడు. ముందున్నటువంటి వారిని అందరూ కూడా ఫటాఫటా దింపేసి దిగిపోయారు. కానీ వెనక ఉన్నటువంటి వారిని మాత్రం అలర్ట్ చేసేలోపే అక్కడ పూర్తిగా ఆ మంటలు వ్యాపించినట్టుగా కనపడుతుంది. దీంతో అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వెనక కూర్చున్నటువంటి వారు కూడా మృత్యుబాట పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితి అక్కడ జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్తున్నటువంటి వారు ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం అయితే ఏర్పడింది.